హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. వెయిట్ లాస్ జర్నీలో డే 29 డిటాక్స్ వచ్చేసి జింజర్, దాల్చిన చెక్క పౌడర్ అండ్ అలాగే సోంపుతో వాటర్ని బాయిల్ చేసుకుని ఆ హాట్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇందులో ఎటువంటి లెమన్ అండ్ అలాగే హనీని యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 8:30కి క్యారెట్, బీట్రూట్, ప్రొమోగ్రనేట్తో జ్యూస్ చేసుకుని తీసుకున్నాను. ఇందులో అయితే లెమన్ హనీని కూడా యాడ్ చేశాను. అవును, ఫుడ్ టైమింగ్స్ అన్నీ పర్టికులర్గా టైం మెయింటైన్ చేస్తారు. ఈ జ్యూస్కి మాత్రం అస్సలు టైం మెయింటైన్ చేయరేంటి, ఒకరోజు 10 అంటారు, లేదంటే 9 అంటారు, ఇలా 8:30 అంటారు అని ఒక డౌట్ ఉంటుంది. పెద్దగా రీజన్ కూడా ఏమీ లేదు. నేను మార్నింగ్ అవర్స్లో వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను కదా, మెయిన్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఓవర్గా వాటర్ కానీ జ్యూస్ కానీ అస్సలు తీసుకోకూడదండి. జస్ట్ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం జస్ట్ వాటర్ని సిప్ చేయాలి అంతే. మీరు ఓవర్గా వాటర్ జ్యూస్ తీసుకుని ఎక్సర్సైజ్ చేశారు అంటే మీరు అస్సలు కంఫర్ట్గా ఎక్సర్సైజ్ చేయలేరు, ఇది మంచిది కూడా కాదు. అండ్ నేను జ్యూస్ని కూడా ఎక్కువ వాటర్ కంటెంట్ యాడ్ చేసి చేసుకుంటాను. మ్యాక్సిమం 1/2 లీటర్ వరకు ఉంటుంది. ఆ జ్యూస్ని కూడా ఒకేసారి గడగడ అయితే తాగనండి, కొంచెం రిలాక్స్గా కూర్చుని గ్యాప్ ఇస్తూ తీసుకుంటాను. అంతేకాకుండా నా మార్నింగ్ వర్క్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతే అంత ఫాస్ట్గా వాకింగ్ అనేది చేస్తూ ఉంటాను కదా, సో దాన్ని బట్టి కూడా బేస్ అయ్యి ఒక్కొక్కసారి జ్యూస్ ఫాస్ట్గా తీసుకుంటాను, ఒక్కొక్కసారి జ్యూస్ మర్చిపోతాను తీసుకోవాలన్న విషయం. వాకింగ్ చేసినప్పుడు గుర్తొచ్చి వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత జ్యూస్ అనేది ఒక 10 o'clockకి తీసుకుంటాను. అప్పుడు ఒక 1/2 hour గ్యాప్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేస్తానే కానీ వెంటనే అయితే ఎక్సర్సైజ్ కూడా చేయనండి. 8:50కి వార్మప్ కంప్లీట్ చేసి 1 hour వాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. బబ్లీకి స్కూల్ టైం అయిపోయినా ఇలా నాతో ఆడుతుంది. ఈ మామ్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో డిజైన్ చేసినవి. అండ్ వాకింగ్ కంప్లీట్ చేసి ఒక 10 minutes ఎక్సర్సైజ్ కూడా చేసుకుని ఎగ్జాక్ట్గా 11కి రైస్ విత్ పప్పు, టమాటో అండ్ అలాగే ఎగ్ ఫ్రైతో లంచ్ని కంప్లీట్ చేసేసాను. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ప్రిపేర్ చేసిన ఒక బిస్కెట్ అయితే తీసుకున్నాను. ఇంకా 3 o'clockకి స్నాక్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. డిన్నర్కి పాస్తా రెసిపీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా ఎటువంటి సాసెస్ యాడ్ చేయకుండా హెల్తీగా. ఫస్ట్ అయితే వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్లోనే 1/2 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేయడం వల్ల పాస్తా కుక్ అయినప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పాస్తాని యాడ్ చేసుకోవాలి. అండ్ పాస్తాని మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల చాలా ఫాస్ట్గానే కుక్ అవుతుంది. పాస్తా ఓవర్గా కూడా కుక్ చేయకూడదు, అంటే పేస్ట్ అయ్యేలాగా. జస్ట్ పాస్తా స్మూత్గా బ్రేక్ అయింది అంటే కుక్ అయినట్టే. ఇలా కుక్ అయిన పాస్తాని ఫిల్టర్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కొద్దిగా కూల్ వాటర్ని వేయడం వల్ల ఆ వేడికి ఇంకా పాస్తా కుక్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుందండి. 1/2 స్పూన్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల పాస్తా కూడా ఎక్కడా స్టిక్ అవ్వట్లేదు, చూస్తున్నారు కదా. అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయింది కూడా. నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసిన గార్లిక్ని రోస్ట్ చేసుకోవాలి. ఈ గార్లిక్ ఫ్రై అయినప్పుడు ఆ అరోమా చాలా బాగుంటుంది. వన్స్ లైట్గా గార్లిక్ ఫ్రై అయినప్పుడు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండ్ అలాగే ఆనియన్, కొద్దిగా క్యారెట్, ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఆనియన్ లైట్గా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసిన మీడియం సైజ్ టమాటోని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన వెజ్జీస్ ఏదైనా సరే యాడ్ చేయొచ్చండి. ఈ టమాటో క్యాప్సికమ్ జస్ట్ ఒక 1 minute ఫ్రై అవుతే సరిపోతుంది. ఈ వెజ్జీస్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారాన్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే గరం మసాలా, చాట్ మసాలాని కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే మ్యాగీ ప్యాకెట్లో ఇచ్చే మసాలాని ఒక 1/2 ప్యాకెట్ వరకు యాడ్ చేస్తున్నాను, మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. అండ్ ఈ మసాలాలన్నీ కూడా ఈ వెజ్జీస్కి పట్టేలాగా ఒకసారి కోట్ చేసేసుకుని నెక్స్ట్ ఇందులో ఏ బౌల్తో పాస్తాని తీసుకున్నానో ఆ బౌల్తో వాటర్ని యాడ్ చేశాను. అండ్ ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి. వన్స్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు పాస్తాని యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా కూడా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం పాస్తా కుక్ చేసినప్పుడు ఎటువంటి సాల్ట్ యాడ్ చేయలేదు,
ఈ మసాలాలో ఉన్న సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. అండ్ మీరు హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టి కుక్ చేస్తే పాస్తా ఓవర్గా కుక్ అయిపోతుంది. కాబట్టి హై ఫ్లేమ్లోనే మొత్తం అంతా వాటర్ ఎగిరి దగ్గరికి అయ్యేలాగా కుక్ చేసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ పాస్తా రెడీ అయినట్టే. అండ్ ఈ పాస్తా కూడా మైదా కాదు, గోధుమ పిండి. ఎగ్జాక్ట్గా 5:30కి ఒక చిన్న బౌల్తో ఈ పాస్తా అయితే తీసుకుని డిన్నర్ని కంప్లీట్ చేసేసాను. అండ్ ఎర్లీగానే 9కి కూడా పడుకున్నాను. దట్స్ ఇట్ ఫర్ డే 29 అండి. మళ్ళా డే 30 వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వనితా సాగర్.